నమస్తే. నేను మీ బాబీ వర్ధన్. బీబీసీ వాచ్ ఛానల్‌లోని కామెంటరీ బాక్స్ కార్యక్రమానికి స్వాగతం. నోట్ల కట్టలు అగ్నికి ఆహుతైన జడ్జి గారింట్లో అగ్ని ప్రమాదం జరిగి నోట్ల కట్టలు సగం కాలిన నోట్ల కట్టలు బయటకు పడిన ఆ సంగతి మీకు గుర్తుండే ఉంటుంది. ఆయన పేరు జస్టిస్ వర్మ. అలహాబాద్ హైకోర్టు నుంచి ఢిల్లీ హైకోర్టుకు బదిలీ మీద వచ్చి ఆయన న్యాయమూర్తిగా పనిచేస్తున్నారు. ఒక రోజున అంటే మార్చి 15 ఆ ప్రాంతంలో ఆయన ఇంట్లో ఒక అగ్ని ప్రమాదం జరిగింది. అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఆయన నిజంగానే ఇంట్లో లేరు. భోపాల్లో ఏదో ప్రైవేట్ కార్యక్రమానికి వెళ్ళినట్లు సమాచారం. అయితే ఆ కాలిన నోట్ల కట్లు స్టోర్ రూములో ఇంకా గుట్టలు గుట్టలుగా ఉన్నాయని అప్పట్లో పెద్ద వార్త సంచలనం అయిపోయింది. సో దీంతో సుప్రీంకోర్టు చాలా సీరియస్ అయిపోయి ఇదేదో అవినీతికి సంబంధించిన అంశమే అని చెప్పి భావించి అతన్ని సంజాయిషి కోరింది. అతను ససేమిరా అన్నాడు. సంజాయిషి అయితే ఇవ్వలేదు, కానీ ఇది నాకు సంబంధించిన అంశం కాదు, పైగా ఆ అగ్ని ప్రమాదం జరిగినప్పుడు నేను ఇంట్లో కూడా లేను, నేను ఎక్కడో ఉన్నాను, ఆ కాలిపోయిన డబ్బుకి నాకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పి బుకాయించే ప్రయత్నం చేశారు. పైగా లిఖితపూర్వకంగా సమాధానం కోరిన సుప్రీంకోర్టు కొలీజియంకు అతను సమాధానం కూడా ఇవ్వకుండా బేఖాతరు చేసినట్టు కనిపించింది. సో దాంతో ఆయన్ని అలహాబాద్ హైకోర్టుకి ట్రాన్స్ఫర్ చేస్తూ ఎలాంటి కేసులను విచారించే కార్యక్రమాల జోలికి వెళ్ళకూడదని, అతను అప్పటిదాకా ఖాళీగానే ఉండాలని అప్పట్లో కొలీజియం సిఫార్సు చేసింది. మళ్ళీ ఇన్నాళ్లకు ఆ నివేదిక సమర్పించడం, ఆ నివేదికను ప్రభుత్వానికి ఇవ్వటం, ప్రభుత్వం త్రిసభ్య కమిటీ ఒకటి వేయడం, ఇప్పుడు 10 రోజుల పాటు మళ్ళా కొత్తగా మరో 50 మంది సాక్షులను విచారించి మొత్తానికి పగడ్బందీగా ఒక పెద్ద రిపోర్ట్ను తయారు చేసి సిద్ధం చేసింది సుప్రీంకోర్టు త్రిసభ్య కమిటీ. దాంట్లో ఏమని చెప్పింది, ఇంకా వేరే మార్గం లేదు, అతన్ని ఉద్యోగం నుంచి తీసేయాల్సిందే, అది సబబే అని చెప్పి ఆ నివేదికలో పేర్కొంది. ఇప్పుడు అది ప్రభుత్వానికి చేరుతుంది, ప్రభుత్వం దాన్ని పార్లమెంట్లో ప్రవేశపెడుతుంది. ఇంపీచ్మెంట్కి గురయ్యే అవకాశం ఉంది. ఇంపీచ్మెంట్ అంటే అభిశంసన. రాజ్యాంగ పదవుల్లో ఉన్న వాళ్ళను, ఉదాహరణకు రాష్ట్రపతి, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, ఎనీ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఎనీ హైకోర్ట్, అలాగే జడ్జీలు, యూపీఎస్సీ చైర్మన్లు, చీఫ్ ఎలక్షన్ కమిషనర్లు, ఇలాంటి వాళ్ళు అవన్నీ రాజ్యాంగబద్ధమైన పదవులు. వారిని నియమించడం కూడా ప్రక్రియ పటిష్టంగానే ఉంటుంది. వారిని ఆ పదవిలోంచి తీసేయడానికి కూడా, అంటే తొలగించడానికి కూడా చాలా ఒక పద్ధతిని అనుసరించి చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకు జస్టిస్ వర్మ విషయంలో అనేక కోణాల నుంచి దాన్ని పరిశీలించారు, విచారణ జరిపారు, చాలామంది దగ్గర సాక్ష్యాలు తీసుకున్నారు. ఆ స్టోర్ రూమ్లో ఎక్కడ జరిగితే నాకెందుకు, నాకేం సంబంధం అని ఆయన చెప్తుంటే, ఆ స్టోర్ రూమ్ మీ ఇంటికి సంబంధించింది అని చెప్పి మళ్ళా వాదోపవాదాలు చేశారు. ఈ కట్టలే కాదు, కనిపించిన కట్టలే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. అంటే ఆయన అవినీతికి పాల్పడ్డాడు అనే దానికి నిర్ధారణకు వచ్చి ఇప్పుడు అతనిని ఉద్యోగం నుంచి తొలగించటమే సరైన తీర్పు అని. దీనివల్ల ప్రజల్లో న్యాయ వ్యవస్థ పట్ల నమ్మకం ఏర్పడుతుంది. గతంలో కూడా మనం దీని మీద ఒక ఎపిసోడ్ చేసాం. ఆ ఎపిసోడ్లో రకరకాల ప్రశ్నలు కూడా లేవనెత్తాం. జస్టిస్ వర్మ కేసును నీరుగారు చేస్తారు, లేకపోతే పెద్దోళ్ళకు ఒక న్యాయం, పేదోళ్ళకు ఒక న్యాయం ఉంది కదా ఈ దేశంలో అని రకరకాల ప్రశ్నలు ప్రజల నుంచి వస్తాయి. కనుక ఈ కేసు విషయంలో కనుక సుప్రీంకోర్టు త్రిసభ్య కమిటీ కావచ్చు, కొలీజియం సిఫార్సు చేసిన కమిటీ కావచ్చు, సరైన నిర్ణయం తీసుకోకపోతే అది ప్రజల్లోకి వేరే సంకేతాలు ఇచ్చే అవకాశం ఉంది అని చెప్పి మనం గతంలో కూడా మాట్లాడాం. ఇప్పుడు అలా కాదు, తప్పు ఎవరు చేసినా తప్పే అనే దాన్ని ఇప్పుడు నిరూపించబోతున్నారు. ఆయన తనకేమి సంబంధం లేదు అని బుకాయించే ప్రయత్నం చేసినప్పటికీ పటిష్టమైన సాక్ష్యాధారాలను సేకరించి దాన్ని పరిశీలించిన తర్వాత మాత్రమే ఒక ఏకాభిప్రాయానికి వచ్చినట్టుగా కనిపిస్తోంది. ఇప్పుడు జడ్జిని ఉద్యోగం నుంచి తొలగించడం అంటే ఏదో ఒక ఉత్తరం రాసేసి వారు డిస్మిస్డ్ అని రాయటం లాంటిది జరగదు. ఎందుకంటే భారత రాజ్యాంగంలో చాలా పటిష్టమైన క్లాజులు పెట్టారు. సో దీంట్లో ఒకానొక ముఖ్యమైన ఆర్టికల్ ఏంటంటే అది అభిశంసనకు సంబంధించి, దాన్ని మనం ఇంగ్లీష్లో ఇంపీచ్మెంట్ అంటాం.
అంటే రాజ్యాంగ పదవులు, ఇందాక మనం అనుకున్నాం కదా, రాజ్యాంగ పదవుల్లో ఉన్న పెద్ద పెద్ద వాళ్ళను ఆ పదవుల నుంచి, ఆ పదవీచ్యుతుల్ని చేయాలంటే దానికి అనుసరించే విధానాన్ని అభిశంసన అంటారు, ఇంపీచ్మెంట్ అంటారు. సో మన దేశంలో ఇప్పటిదాకా అంటే స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి, లేకపోతే రాజ్యాంగం రాసిన దగ్గర నుంచి ఇప్పటిదాకా ఎవరి మీదైనా ఇంపీచ్మెంట్ ప్రయోగించారా? ఒకవేళ ప్రయోగిస్తే అది సక్సెస్ అయిందంటే 2 సార్లు ప్రయోగించారు. ఒకటి 1993 సంవత్సరంలో జస్టిస్ వి రామస్వామి, పేరు గుర్తుండే ఉంటుంది మీకు, జస్టిస్ వి రామస్వామి అవినీతికి సంబంధించి ఒక కేసు నమోదైంది. ఆయన హర్యానా, పంజాబ్ హైకోర్టులో పనిచేసినప్పుడు అతను ఉండే నివాసాన్ని, భవంతిని ఆధునీకరించడానికి లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. అందులో కొంత డబ్బు చేతులు మారింది అనే పెద్ద అభియోగం మీద అతని మీద ఇలాగే సేమ్ ప్రొసీజర్, ఒక నేరారోపణ జరగటం, దాని మీద కమిటీ వేయటం, ఆ కమిటీ సిఫార్సుల్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టడం, పార్లమెంట్లో ముందు లోక్సభలో, ఆ తర్వాత రాజ్యసభలో దీనికి సంబంధించి విచారణ చేస్తారు. అంటే విచారణ అంటే చర్చ జరుపుతారు. సో ఇలాంటి వ్యక్తికి బ్యాక్గ్రౌండ్ ఇది. సో ఏం చేయాలి మనం అనే దాని మీద చేస్తారు. వాదోపవాదాలు అయిపోయినాక రకరకాల వ్యక్తులు మాట్లాడతారు. అటు ప్రతిపక్షాలు, ఇటు స్వపక్షాలు అందరూ మాట్లాడిన తర్వాత అవసరం అనుకుంటే ఓటింగ్ పెడతారు. లోక్సభలో ముందు పెడతారు. ఆ తీర్మానం మీద, ఏ అభిశంసన తీర్మానం పెట్టారు దాని మీద లోక్సభలో మాట్లాడిన తర్వాత ఓటింగ్ జరుపుతారు. ఓటింగ్లో 3/2 అంటే 2/3 మెజారిటీతో ఆ అభిశంసన సక్సెస్ అయితే అతన్ని ఇంకా నెక్స్ట్ స్టేజ్ రాజ్యసభకు వెళ్తుంది. రాజ్యసభలో కూడా సేమ్ ప్రక్రియ చేపడతారు. ఎందుకంటే అది పెద్దల సభ కనుక అక్కడ ఇంకా విఘ్నులు ఉంటారు. అక్కడ కూడా కొంత చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఏ ఒక్క సభ్యుడు అయినా దీని మీద అభ్యంతరం తెలియజేస్తే దాని మీద తప్పనిసరిగా డిస్కస్ చేయాల్సి ఉంటుంది. అంత గొప్పది మన ప్రజాస్వామ్య వ్యవస్థ. ఎవరినైనా తీసేయాలంటే నాకు ఇష్టం లేకపోతే తీసేస్తాం, అలాంటిది ఏం లేదు. తీసేయడానికి కూడా గొప్ప ప్రొసీజర్ ఉంది మనకు. కూడా మామూలు ఉద్యోగులకి ముందు ఎక్స్ప్లెనేషన్ అడుగుతారు, తర్వాత షోకాజ్ నోటీస్ ఇస్తారు, ఆ తర్వాత దానికి సాటిస్ఫై కాకపోతే మళ్ళీ ఇంకోటి ఇస్తారు, ఆ తర్వాత హాఫ్ శాలరీతో సస్పెండ్ చేస్తారు. అది గనక విచారణలో గనక అతను నేరం జరిగిందని తెలిస్తే అప్పుడు ఎప్పుడు చాలా పద్ధతులు, ఏది సామాన్య ఉద్యోగులకి. అలాంటిది రాజ్యాంగ పదవుల్లో ఉన్న ఎంత గొప్ప వాళ్ళను పదవిచ్యుతుల్ని చేయాలంటే, పదవి నుంచి తొలగించాలంటే ఈ ప్రక్రియను అనుసరిస్తారు. ఇలాగా మనకి అప్పుడు జస్టిస్ రామస్వామి, వి రామస్వామి గారి గురించి చెప్పుకున్నాం కదా. సో అది లోక్సభలో లోక్సభలో 3/2 మంది దానికి అనుకూలంగా, అభిశంసన తీర్మానానికి అనుకూలంగా ఓటేస్తే అది సక్సెస్ అయింది. తర్వాత రాజ్యసభకి వెళ్ళింది. రాజ్యసభలో మళ్ళీ డిస్కషన్ అయింది. అక్కడ రకరకాల సమీకరణలు వస్తాయి. మనకు తెలిసిందే ఈ దేశంలో ఎంత కాదనుకున్నా కూడా కుల వ్యవస్థ ఉంటుంది. అక్కడ మరి ఏమేమి జరిగిందో తెలియదు కానీ మొత్తానికి రాజ్యసభలో ఆ కేసు వీడిపోయింది. సో అభిశంసన చేయలేకపోయారు. ఆ తర్వాత ఆయన రిటైర్ అయ్యారు. ఇప్పుడైతే చనిపోయారు అనుకుంటా. ఇంకొక కేసు వచ్చింది కల్కటా హైకోర్టులో. మరో ఇలాంటి కేసే ఇంకొకటి వచ్చింది. సౌమిత్రా సేన్ అని ఒక జడ్జి కూడా, సెయిల్ ఉంది కదా, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా, దానికి సంబంధించిన ఒక కేసు విషయంలో సో 35 లక్షల రూపాయలు లంచం తీసుకున్నాడనే ఒక అభియోగం మీద అతని మీద కూడా త్రిసభ్య కమిటీ వేశారు. దాని మీద చాలా రగడ జరిగింది. తర్వాత మళ్ళా సేమ్ ప్రొసీజర్, ఇంపీచ్మెంట్ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. లోక్సభలో, రాజ్యసభలో దాన్ని డిస్కస్ చేశారు. కానీ అది కూడా ఓటు అంటే యథావాత చెప్పాల్సి వచ్చింది ఏంటంటే, మన దేశంలో ఇప్పటిదాకా అంటే మన రాజ్యాంగ రూపకల్పన జరిగిన తర్వాత, స్వాతంత్రం సంపాదించి రాజ్యాంగం రాసుకున్న తర్వాత ఎప్పటిదాకా ఈ అభిశంసన విషయంలో ఎవరు పదవీచ్యుతులు కాలేదు. చూసారు ఎంత గమ్మత్తుందో. ఇప్పుడు ఇంకా కష్టం అవుతుంది. ఎందుకంటే బహుశా సంకీర్ణ ప్రభుత్వాలు ఉన్న చోట బలాబలాలు తేల్చుకోవడానికి ఈ విషయంలో బహుశా అది చేయకపోవచ్చు. ఎందువల్లంటే ఇది చాలా బహిరంగంగా జరిగింది. చాలా ఎక్కువ మంది దీని మీద రియాక్ట్ అయ్యారు. న్యాయ వ్యవస్థలో ఇంత ఘోరమా అని చెప్పి, ముఖ్యంగా ఉపరాష్ట్రపతి చైర్మన్ రాజ్యసభ ధన్ఖడ్ అయితే చాలాసార్లు విమర్శించారు. చూద్దాం ఆయన కేసు ఏమైంది, కనీసం ఎఫ్ఐఆర్ కూడా రాయలేదు లాంటి పెద్ద పెద్ద మాటలు ఆయన మాట్లాడేశారు.
కనుక అలాంటి నేపథ్యంలో ఇప్పుడు ఉద్యోగం నుంచి ఆయన్ని తీసేయాలి అనేదాన్ని ఆ కమిటీలో చేయటం వల్ల ఇప్పుడు ఏం జరగబోతుందని అనే దాని మీద కూడా తీవ్రమైన ఉత్కంఠ ఉన్నది. ఇందాక మనం అనుకున్నట్టు పెద్ద రాజ్యాంగ పదవుల్లో ఉన్న వాళ్ళను అంత సులువుగా తీసేయటం అనేది కష్టమైన తేలికైన పని కాదు. అందువల్లనే ఈ క్లాజ్ అనేది రాజ్యాంగంలో మనకి పొందుపరిచారు. సో మనం రాజ్యాంగం దాని విషయంలోకి వెళ్ళట్లేదు, ఎందుకంటే మళ్ళీ అదొక పెద్ద చర్చ అవుతుంది. సో జస్టిస్ రామస్వామి గారు కానీ, లేకపోతే జస్టిస్ సౌమిత్ర సేన్, ఇందాక మనం అనుకున్న హైకోర్టు, కలకత్తా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కానీ, వీళ్ళిద్దరు విషయంలో అభిశంసన అనేది వీగిపోయిందని చెప్పాలి. ఇప్పుడు మళ్ళా అది దీనికి వచ్చి అభిశంసన గురించి ఒక్క చిన్న మాట చెప్పుకోవాలి మనం. రాష్ట్రపతి సాధారణంగా ఆ పదవిలో కూర్చున్న తర్వాత ఏ పార్టీకి చెందిన వ్యక్తిలాగా రాష్ట్రపతి ఉండకూడదు. అత్యున్నతమైన స్థాయి రాష్ట్రపతి పదవి అనేది ప్రధానమంత్రితో సఖ్యతతో ఉండాలి, ప్రభుత్వంతో సఖ్యతతో ఉండాలి, క్యాబినెట్తో సఖ్యతతో ఉండాలి. మొత్తంగా గవర్నెన్స్ అంటే వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ మొత్తంతో అతను ఆ రాష్ట్రపతి ఎవరైతే ఉన్నారో సఖ్యతతో ఉండాలి. ఒక్కసారి అనుకుంటారు రాజీవ్ గాంధీ, ఇది పత్రికల్లో అంటే కుల్దీప్ నాయర్ అలాంటి వాళ్ళు రాసిన ఆర్టికల్స్ ప్రకారం నాకు గుర్తొచ్చిన అంశం నేను మీతో మాట్లాడుతున్నాను. జైల్ సింగ్ రాష్ట్రపతిగా ఉన్నప్పుడు ఇందిరాగాంధీ హత్యానంతరం రాజీవ్ గాంధీ అబ్సల్యూట్ మెజారిటీతో మోర్ దెన్ 425 సీట్స్తో ఆయన మిస్టర్ క్లీన్ ప్రైమ్ మినిస్టర్గా పేరు సంపాదించుకున్నాడు. కాకపోతే ఇందిరాగాంధీ హత్య అనంతరం జరిగిన అల్లర్లలో సిక్కుల ఓచకోత అనేది ఒకటి జరిగింది కనుక సిక్కులందరూ రాజీవ్ గాంధీ మీద కోపంగా ఉన్నారు. పైగా రాష్ట్రపతిగా ఆ వర్గానికి చెందిన వ్యక్తి ఉన్నాడు కనుక అతన్ని ఏమైనా మనం చేయగలమా, అతన్ని దింపే కార్యక్రమం ఏమైనా చేయగలమా అని చెప్పి గుసగుసలు వినిపిస్తున్న నేపథ్యంలో రాజీవ్ గాంధీకి సన్నిహితంగా ఉండేవాళ్ళు గులాం నబీ ఆజాద్ కావచ్చు, సీతారాం కేసరి కావచ్చు, లేకపోతే టెక్నాలజీ అడ్వైజర్ శ్యామ్ పిట్రోడా కావచ్చు, ముకుల్ వాస్నిక్, వీళ్ళందరూ గొప్ప గొప్పవాళ్ళు. అదే ఆయన పక్కన ఉన్న వాళ్ళందరూ గొప్పవాళ్ళుగా వాళ్ళు కొంచెం సలహా ఇచ్చినట్టు ఆయన దానికి ఏమాత్రం అంటే జైల్ సింగ్ మీద మనం అభిశంసన పెడదాం, ఎందుకంటే ఆయన ఏదో కుట్ర చేసేలాగా ఉంది. అప్పటికే దేశ ప్రధాని కోల్పోయి ఉన్నారు. సో ఏమన్నా ఆలోచించండి అంటే ఆయన ససేమేరా. ఇక్కడ వారి అమ్మగారు ఏమైతే అన్నారు, ఇందిరాగాంధీ గారిని కూడా అప్పట్లో ఇంటెలిజెన్స్ చెప్పిందట, మీరు ఈ ఆపరేషన్ బ్లూ స్టార్ జరిగిన తర్వాత ఆ వర్గం వాళ్ళు మీ మీద చాలా కసితో ఉన్నారమ్మా, ఎందుకైనా మంచిది మీ సెక్యూరిటీని కొంచెం మార్చండి, సెక్యూరిటీలో ఆ వర్గానికి చెందిన వాళ్ళని తీసి పక్కన పెట్టండి అంటే, నో నా సెక్యూరిటీ నన్ను కాల్చాలనుకుంటే అంతకంటే ఏం లేదు, లెట్ దెమ్ డూ దట్. ఒకవేళ నేను నాకు రక్షణగా వచ్చిన వాళ్ళే నన్ను భక్షించేస్తానంటే నేను దానికి సిద్ధంగానే ఉంటానని చెప్పి ఆవిడ సమాధానం చెప్పిందని అప్పట్లో కొన్ని వార్తలు కూడా వచ్చాయి. సో అదే విషయాన్ని మళ్ళీ రాజీవ్ గాంధీ గారు కూడా నో ఆయన పెద్ద ఆయనకి ఇలాంటివి ఆపాదించడం మంచిది కాదు అని అన్నారని ఆ తర్వాత వార్తాపత్రికల్లో కూడా ఈ అంశం వచ్చింది. ఈ ప్రస్తావన ఎందుకు చేశానంటే మన దేశంలో అప్పుడప్పుడు ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. అత్యంత ఉన్నతమైన పదవుల్లో ఉన్న వారిని పదవీచ్యుల్ని చేయాలంటే ఎంత పెద్ద ప్రాసెస్ ఉంటుంది అని చెప్పడానికి మాత్రం నేను చెప్పాను. ఇప్పుడు త్రిసభ్య కమిటీ నివేదిక సమర్పించింది. ఆ తర్వాత ఇప్పుడు ఆల్రెడీ కొలీజియం కమిటీ అది చూసింది కనుక మళ్ళీ ఇప్పుడు ఈ త్రిసభ్య కమిటీ కూడా చూసింది కనుక ఇప్పుడు దీనికి ఒక శాంక్సిటీ వస్తుంది. దీని మీద మనం ఇందాక అనుకున్నట్టు బోత్ హౌసెస్ పార్లమెంట్లో దీని మీద విస్తృతమైన చర్చ జరుగుతుంది. 2/3 మెజార్టీతో అది నెగ్గాలి. అటు లోక్సభలోను రాజ్యసభలో అంటే ఉభయ సభల్లోనూ అభిశంసన తీర్మానానికి ఇంపీచ్మెంట్ రెజల్యూషన్కి ఫేవర్గా ఓటింగ్ జరగాలి. అది 3/2 మంది ఆయన్ని తీసేయటం సబబే అనేదానికి అంగీకారానికి రావాలి. అప్పుడు మాత్రమే అతన్ని తొలగించడానికి వీలుంటుంది. సో ఇది సాధ్యమయ్యే పనేనా? ఎందుకంటే చాలా బిల్స్ ఈ మధ్యకాలంలో చాలా బిల్స్ని ప్రభుత్వం ఎన్డీఏ గవర్నమెంట్ సక్సెస్ చేసుకోగలిగింది.
ప్రతిపక్షాలు వ్యతిరేకించిన, ప్రతిపక్షాలు బాయ్కాట్ చేసి బయటికి వెళ్ళిపోయిన, రీసెంట్గా వక్ఫ్ బిల్ ఫర్ ఎగ్జాంపుల్. సో ఇలా చేసుకోగలిగింది కనుక ఇప్పుడు దీన్ని కూడా పైగా దీనికి ఎక్కువ మంది మద్దతు లభించే ఆస్కారమే ఉన్నది. ఎందుకంటే అప్పటికే రకరకాల ప్రశ్నలు వచ్చాయి. ఇందాక మనం చెప్పినట్టు ఉపరాష్ట్రపతి ధనఖడ్ అయితే బహిరంగంగానే న్యాయ వ్యవస్థ మీద విరుచుకుపడ్డారు. మీరా మాకు షరతులు విధించేది ఇలాంటి అప్పుడు మళ్ళీ ఆ అంశాన్ని మనం ఇంకోసారి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇది సందర్భం కాదు. ఇప్పుడు జస్టిస్ వర్మదే ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సిన అంశం. జస్టిస్ వర్మకు అభిశంసన తీర్మానం కనుక పార్లమెంట్లో అటు లోక్సభ రాజ్యసభలో కనుక సఫలీకృతమైతే దేశంలో అంటే స్వతంత్ర భారతదేశంలో రాజ్యాంగ రూపకల్పన జరిగిన తర్వాత ఫస్ట్ టైం వేటుపడిన న్యాయమూర్తిగా ఆయన చరిత్ర పుటల్లోకి వెళ్ళిపోతారు. సో ఏం జరుగుతుందనేది మనం భవిష్యత్తులో చూడాలి. ఎందుకంటే న్యాయపరమైన అంశాలు మాట్లాడేటప్పుడు ఒళ్ళు కళ్ళు చాలా జాగ్రత్తగా పెట్టుకుని మాట్లాడాలి. ఎందుకంటే ఒక అక్షరం ఎక్స్ట్రా మాట్లాడినా కూడా, ఒక పదం మనం ఎక్స్ట్రా మాట్లాడినా కూడా మళ్ళీ అది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది. కోర్టు ధిక్కరణకు దారితీస్తుంది. అందుకని నేను చాలా ఎక్కడ అధిక ప్రసంగం చేయకుండా ఏమున్నదో అది మాత్రమే నేను ఇక్కడ మాట్లాడగలిగాను. 2 కేసులు సైట్ చేశాను. జస్టిస్ వి రామస్వామి గారు, అలాగే సౌమిత్ర సేన్. ఈ 2 కూడా ఆల్రెడీ ప్రింట్ అయి ఉన్నాయి అక్కడ మనకి. సో సాక్ష్యాలు మనకు ఉన్నాయి కనుక చేయగలిగాం. అంతే తప్ప మన ఇష్టం వచ్చిన పేర్లు చెప్పేసి ఇలా జరిగింది అని చెప్పడానికి మాత్రం ముఖ్యంగా న్యాయ వ్యవస్థకు సంబంధించి సమంజసం కాదు. ఎందుకంటే భారతదేశంలో సుప్రీం అంటే న్యాయ వ్యవస్థే సుప్రీం అనేది ఇప్పటికి కూడా మనం నమ్ముతున్నాం. సామాన్యుడికి న్యాయం జరగాలన్నా కూడా అల్టిమేట్గా మన సుప్రీంకోర్టునే అల్టిమేట్గా ఆశ్రయిస్తాం. సో అఫ్కోర్స్ దానికంటే ఇంకా గొప్పది అంటే ఒకవేళ సుప్రీంకోర్టులో మనకు కఠినమైన శిక్ష పడినా కూడా మళ్ళా దయార్ద్ర హృదయంతో క్షమించేసే ఒక వెసులుబాటు మళ్ళా రాజ్యాంగంలోనే ప్రవేశపెట్టారు. అది మెర్సీ అంటారు దాన్ని. ఆయన క్షమించేయచ్చు. అది ఎవరు చేయగలరు? రాష్ట్రపతి చేయగలరు. సో ఒకదానికి లింకు అటు జ్యుడిషరీకి ఇటు ఎగ్జిక్యూటివ్కి రకరకాల అంశాలకు కొన్నిసార్లు అన్ని సమంగా పనిచేస్తాయి, కొన్నిసార్లు ఒకదానికొకటి పోటీ పడతాయి, ఇంకొన్నిసార్లు ఘర్షణ పడతాయి. ఆ ఘర్షణ అనే దానికి ఎగ్జాంపులే వైస్ ప్రెసిడెంట్ ధన్ఖడ్ న్యాయ వ్యవస్థ మీద చేసిన కామెంట్ అని మనం గుర్తుంచుకోవాలి. చూద్దాం ఏం జరుగుతుందో. జస్టిస్ వర్మకు న్యాయం జరుగుతుందా, లేకపోతే అన్యాయమని చెప్పబడుతున్న ఆ కేసులో జస్టిస్ వర్మ నెగ్గుతారా, లేకపోతే ఈ దేశ పార్లమెంటరీ వ్యవస్థ నెగ్గుతుందా? వేచి చూద్దాం. ఇది జస్టిస్ వర్మకు సంబంధించిన అంశం మీద చేసిన విశ్లేషణ మీకు నచ్చిందని భావిస్తూ మళ్ళీ ఇంకొక ముఖ్యమైన అంశం మీద నేను మీ ముందుకు వస్తాను. అందాక సెలవు. నమస్తే, మీ బాబు.